హలో గైస్, దిస్ ఇస్ సుమతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేటి వ్లాగ్స్. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఈ మధ్య అన్ని షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో లాంగ్ వీడియో అది కూడా నా డే ఇన్ మై లైఫ్ ఒక మార్నింగ్ రొటీన్ని చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో వీడియోని నేను ఫ్రైడే రోజు షూట్ చేశాను అనమాట. సో ఏ డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఫ్రైడే ఎడిషన్. అలాగే హోమ్ మేకర్గా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అనమాట. సో డైలీ ఒకే పనులు ఉన్నా కానీ కొన్నిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నేను డైలీ చేసే పనులలో నేను యూజ్ చేసే టిప్స్ కానీ హ్యాక్స్ కానీ నా కుకింగ్ స్టైల్ కానీ అలాగే నేను డైలీ తాగి నా డెటాక్స్ వాటరు, అలాగే ఇప్పుడు ఆషాఢ మాసం కదా. సో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిన గోరింటాకు ట్రెండ్ని కూడా ట్రై చేశాను అనమాట. సో అది హిట్ ఆ ఫ్లాప్ అనేది ఈ వీడియోలో చూడొచ్చు. సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో నా మార్నింగ్ అనేది 6కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో నా రోజు ఎలా మొదలవుతుంది అనేది చూసేద్దాం. ఏ డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ యాజ్ అ హోమ్ మేకర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ మనం ఏ డే ఇన్ మై లైఫ్లో చిన్న గ్లింప్స్ని వీడియోలో చూపిస్తాను. సో నా లైఫ్ స్టైల్ అనేది గ్లామరస్ లైఫ్ స్టైల్ ఏం కాదండి, కానీ మా ఈ హార్ట్ఫుల్ లివింగ్ లైఫ్ ఒక్కొక్కసారి చిన్న పనుల్లోనే పెద్ద ఆనందాలన్నీ వెతుక్కుంటూ ఉంటాను. సో అందుకే చెప్పడం ఎందుకు, ఈ వీడియోలోనే చూసేద్దాము. సో నా మార్నింగ్ రొటీన్ అనేది 6 o'clock స్టార్ట్ అవుతుంది. లేవగానే ఒక 5 నిమిషాల పాటు ఏ వర్క్ చేయకుండా బయటికి వెళ్ళి చక్కగా ఉయ్యాలో కూర్చొని నా డే అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకు అంటే మా సైడ్న ఏంటంటే చక్కగా చుట్టూ గ్రీనరీ ఉంటుంది, పొద్దున్నే కోయిల వినిపిస్తూ ఉంటుంది, అలాగే పిట్టలు కిచకిచ సౌండ్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ లేవగానే వింటూ ఉంటే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. యాక్టివేట్ అవుతాము, అలాగే ఛార్జ్ కూడా అవుతాం అనమాట. సో అలా ఒక 5 to 10 minutes అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత జుట్టు అంతా కూడా నేను టై చేసేసుకొని మన పనులకి మొదలవుతుంది అనమాట వర్క్ అనేది. సో డే ఇన్ మై లైఫ్ కాబట్టి నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏం చేస్తాననేది చూపిస్తాను. సో ఖచ్చితంగా మార్నింగ్ అయితే టీ అయితే పడాల్సిందే. టీ లేకపోతే కష్టం, వర్క్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతాయి అన్నమాట, ఎనర్జీ రాదనమాట. సో లేవగానే డిటాక్స్ వాటర్ కన్నా ముందే టీ తాగుతాను, ఎందుకంటే డిటాక్స్ వాటర్ తాగబుద్ధి కాదు కాబట్టి. సో మార్నింగ్ నేను దోశకి ప్రిపేర్ చేశాను కాబట్టి సో 2 రకాల చట్నీ చేసుకుంటాం మేము. సో ఒకటి పల్లి చట్నీ, ఇంకోటి ఏమో పచ్చిమిరకాయల పచ్చడి నూరుకుంటాము. పచ్చిమిరకాయల పచ్చడి చట్నీ దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో పిల్లలు పచ్చడి తినపోయినా కానీ చట్నీతో తింటారు అనేసి 2 ప్రిపేర్ చేస్తాను అనమాట. సో పచ్చిమిరకాయల పచ్చడి నేనేం రోట్లో చేయలేదు, టైం ఉండదు కాబట్టి మార్నింగ్ నేను మిక్సీకే వేస్తాను. సో దోశ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి ఫేవరెట్ దోశ ఏంటంటే మా పిల్లలకి ఎగ్ దోశ, కానీ ఎగ్ దోశ నేను ప్లఫీగా వేస్తే వాళ్ళకి ఇష్టం అనమాట. అందుకే ఫ్లఫీగా చక్కగా ఆమ్లెట్ లాగా ఎగ్ దోశ వేస్తూ ఉంటాను. అది ఎలా అంటే ఇప్పుడు మనం దోశ వేసేసుకున్న తర్వాత కోడిగుడ్ని దాని మీద వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మొత్తం గిలక్ కొట్టుకోవాలన్నమాట. సో బాగా గిలక్ కొడితే ఏంటంటే ప్లఫీగా వస్తుంది. సో దాన్ని మనం తిరగేసుకుంటే ఇంకా ప్లఫీగా వస్తుంది అనమాట. సో ఇట్లా అయితే బాగుంటుంది అనమాట. అంటే ఒక్క దోశ తిన్నా కానీ కడుపు నిండిపోతుంది. పిల్లలు పొద్దున్నే తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం వాళ్ళ చుట్టూ ఎంత తిరిగినా కానీ ఆడుకుంటూ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి నేను ఇలా చేస్తానన్నమాట. సో ఇలా వస్తే ప్లఫీగా ఉంటుంది, అలాగే మనకి స్పాంజీగా ఉంటుంది కాబట్టి పిల్లలు త్వరగా తినేస్తారనమాట. సో మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ ఎగ్ దోశ. ఇలా చాలా దోశలు ఉన్నాయిలేండి, తర్వాత వీడియోస్లో నేను చూపిస్తూ ఉంటాను. సో మార్నింగే మనం పిల్లలకి స్నానం అవన్నీ కూడా వాళ్ళ నాన్న చేపిస్తారనమాట. స్నానం చేపించి రెడీ చేసేసి తినిపిస్తారు. సో ఇది స్కూల్కి వెళ్ళే ముందు అనమాట. నేను వీడియో తీస్తున్నానని చెప్పి వాడు చూడండి డాన్స్ వేస్తున్నాడు. సో వీళ్ళిద్దరిని స్కూల్ బస్ ఎక్కించేసిన తర్వాత మళ్ళీ పనులు మొదలవుతాయి అనమాట. సో పిల్లలకి ఏంటంటే లంచ్ బాక్స్ స్నాక్ బాక్స్ పెట్టేసుకొని పంపించేస్తాను. సర్వ్ చేసిన తర్వాత ఒక 5 minutes అట్లా రీఛార్జ్ అవ్వడానికి టైం తీసుకుంటాను. ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక టీవీ చూడడము కానీ లేకపోతే ఇష్టమైన సాంగ్స్ చూడడము అలా చూస్తూ ఉంటాను. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎక్కడక్కడ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఎక్కడొక్కడ తీసి పెట్టేసుకొని ఇంట్లో నేను నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మేము బర్రెపాలు పోయించుకుంటాం కాబట్టి సో దాంట్లో మీగడ అనేది బాగా వస్తుంది. సో మీగడంతా కూడా స్టోర్ చేసుకుంటాను నెయ్యి కోసము. ఇదేమో నా మార్నింగ్ డిటాక్స్ అనమాట. సో నార్మల్గా అయితే నేను మా హస్బెండ్ కలిసి తాగుతాము. ఈరోజు టైం అవుతుందని చెప్పేసి తను ముందుగా పిల్లల్ని బస్ ఎక్కించేసి తను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనమాట. సో ఈరోజు నేను ఒక్కదాన్ని నా డిటాక్స్ వాటర్ తాగుతున్నాను. సో రోజు అయితే మా హస్బెండ్ నన్ను ఏంటివి కొంచెం ఎటకారంగా చేస్తూ ఉంటే నేను ఏదైనా చేస్తా అని చెప్పి పంతానికైనా తాగుతూ ఉంటాను అనమాట. సో ఈరోజు నేను ఒక్కదాన్నే నాకు నేను మోటివేట్ అయ్యి ఈ జ్యూస్ని తాగాలన్నమాట. సో వీటిలో నేను ఆ రోజు ఏది అవైలబుల్గా ఉంటే అది తాగుతూ ఉంటాను. ఇప్పుడైతే సో ఈరోజు ఇంట్లో అవైలబుల్గా ఉన్న బీట్రూట్, క్యారెట్,
అలాగే కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాను, అలాగే కొంచెం అల్లం. సో ఇదేంటంటే నాకు మార్నింగే టీ తాగుతాను కాబట్టి కొంచెం ఎనర్జెటిక్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇది మంచి న్యూట్రిషియస్గా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఆకలి కాదు తెలుసా. సో దీన్ని మనం ఒక గ్లాస్ తాగితే చాలన్నమాట. సో మనకు కావాల్సిన కొన్ని మంచి న్యూట్రియంట్స్, కెరటిన్స్ కానీ, బీట్రూట్లో వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి కదా. సో క్యారెట్, వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొత్తిమీర, పుదీనా వీటిల్లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే పరగడుపున తాగితే చాలా మంచిది, కానీ మనం అలా తాగలేదు కాబట్టి కనీసం టీ తాగిన ఒక అరగంట తర్వాత అయినా సరే నేను ఇట్లా డిటాక్స్ వాటర్ తాగుతాను. సో జ్యూస్, ఏబీసీ జ్యూస్ కాదు ఇది. సో ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుతూ ఉంటాను అనమాట. సో దీన్ని ఇట్లా వడగట్టేసుకొని తాగేయడమే. టేస్ట్ అయితే అంత వరస్ట్గా ఏమి ఉండదండి, కాకపోతే ఏంటంటే మనకి హెల్తీగా తాగాలంటే ఎక్కువ టైం తీసుకుంటాము కదా, అందుకని. లేకపోతే టీ, కాఫీలు అయితే మాత్రం క్షణాల్లో అట్లా గుటక్కమనిపిస్తాము. సో ఇదేంటంటే హెల్త్కి మంచిది కాబట్టి తాగబుద్ధి కాదు, అందుకనమాట. సో హెల్త్కి తాగబుద్ధి కాకపోయినా కానీ కష్టంగానైనా సరే తాగుతాను. ఎందుకంటే ఇప్పటి నుంచి మనము హెల్తీ ఫుడ్ తీసుకోలేదంటే మాత్రము తర్వాత లైఫ్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. మన పనులు మనం చేసుకోవడానికి కూడా మనకి మన బాడీ సహకరించదు అనమాట. సో అందుకనే కష్టంగా ఉన్నా సరే బాడీలో ఏ నొప్పులు కానీ కొత్త రోగాలు రాకుండా ఉంటాయని చెప్పేసి ఒక 20-30 డేస్ క్రితమే, ఒక 1 మంత్ నుంచి తాగుతున్నాను. సో వీటిల్లో డైలీ మార్చుతూ ఉంటాను అనమాట. గ్రీన్ జ్యూస్ తాగుతాను కొన్ని రోజులు, మొరింగా వాటర్ తాగుతాను నేను. సో ఇవన్నీ మనకి ఛానల్లో నేను షార్ట్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కొత్తగా చూస్తున్నట్టయితే. సో సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా హెల్దీ లైఫ్ స్టైల్కి సంబంధించిన వ్లాగ్స్, అలాగే డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ ఇంట్రెస్టింగ్ ఉన్న థింగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో తర్వాత డిటాక్స్ వాటర్ తాగిన తర్వాత ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా అన్నీ సర్దేసుకొని ఇల్లంతా కూడా ఆర్గనైజ్ చేసేసుకొని ఇల్లంతా తుడిచేసుకొని స్నానానికి వెళ్ళిపోయాను. సో ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా శారీ వేసుకొని చేస్తాను. సో హడావిడిగా చేస్తున్నా కానీ కొన్ని చేయాల్సినవి అయితే చేస్తాను. సో ముందు రోజే నేను గడపని కడిగేసుకొని పెట్టేసుకుంటాను. సో ఫ్రైడే రోజు మాత్రం ఖచ్చితంగా గడపకి పసుపు, కుంకాలు రాసుకుంటూ ఉంటాను. సో అది ప్రిపేర్ చేస్తున్నాను నేను. పసుపు కొంచెం, అలాగే కొంచెం పచ్చకర్పూరము, కొంచెం జవ్వాదు. దీంట్లో నేను నార్మల్ డేస్లో అయితే పెరుగు యూజ్ చేస్తాను గడపకి పూసుకోవడానికి. ఎందుకంటే సో మనం వారానికి పూసుకుంటాం కాబట్టి త్వరగా పోతుందని చెప్పేసి కర్డ్ వేసుకుంటే ఎక్కువ రోజులు గడప అనేది పచ్చగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్గా ఉన్న కర్డ్ అయితే లేదనమాట. సో ఆల్రెడీ యూజ్ చేస్తుంది ఉంది కాబట్టి గడపకు పూయట్లేదు, అందుకనే వాటర్ తోటి నేను కలిపేసుకుంటున్నాను. కానీ పెరుగుతోటి మీరు గడపకి పూజ చేసుకుంటే ఏంటంటే ఆ పసుపు అనేది కూడా పోకుండా అలాగే పచ్చగా ఉంటుందన్నమాట ఒక వారం పాటు అయినా కానీ. సో తర్వాత కుంకుమ అంతా పెట్టేసుకొని తర్వాత ముగ్గు కూడా వేసేసుకున్నాను, గడప మీద పెట్టేసుకొని పూలతోటి పూజ చేసేసుకున్నాను. సో నేను ఇక్కడ దీపాలు ఏవి పెట్టుకోను అనమాట, ఎందుకంటే మాకు కొంచెం గాలి ఎక్కువగా వస్తుంది. సో అందుకనే దీపాలు అవన్నీ కూడా ఈశాన్యం మూల పెట్టుకుంటాను. సో అంటే దేవుడి గుట్లో పెట్టుకుంటాను అనమాట. సో కొంతమంది రాగి చెంబు పెట్టుకుంటారు కదా, అది కూడా నేను దేవుడి గుట్లోనే పెట్టుకుంటాను అనమాట. సో దేవుడి గుట్లో ఎప్పుడు కూడా వాటరు మనం ఒక గిన్నెలో కానీ ఇట్లా చెంబులో కానీ పోసి పెట్టుకుంటే చాలా మంచిది ఈశాన్యం వైపు. సో మాకు 2 డోర్స్ ఉంటాయి కాబట్టి 2 గడపలు ఉంటాయి కాబట్టి 2 పక్కల కూడా పూజించేసుకోవాలి. సో పూజించేసుకున్న తర్వాత ఇంకా కాళ్ళకు కూడా పసుపు పూజ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో నా పూజ ఖచ్చితంగా మార్నింగ్ అయితే చేసుకుంటాను. కొంచెం ఎక్కువ వర్క్ ఉంది అన్నా కానీ కొంచెం హడావిడిగా అయినా సరే దీపం పెట్టేసుకొని పంచోపచార పూజ అయినా చేసేసుకుంటాను. సో టైం ఉంది, ప్రశాంతంగా ఇప్పటి వరకు నన్ను ఎవరు కదిలిచ్చారు అని అనుకున్నప్పుడు మాత్రమే చక్కగా షోడశోపచార పూజ చేసుకొని నిదానంగా స్తోత్రాలు అన్నీ చదువుకొని ప్రశాంతంగా కొంచెం సేపు జపం చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేస్తాను అనమాట. సో ఈరోజు కొంచెం టైం ఉంది, అలాగే కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కువ టైం తీసుకొని పూజ చేసుకున్నాను అనమాట. 1 అవర్ ఖచ్చితంగా పూజకైతే కేటాయిస్తాను పొద్దున్న టైం అయితే. సో సాయంత్రం పూట పిల్లలతోటి కుదరదు కాబట్టి పంచోపచార పూజ చేసుకుంటాను అనమాట. సో ఫ్రైడే రోజు ఇట్లా అమ్మవారిని రెడీ చేసేసుకొని బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది మా అమ్మవారు, అలాగే పూజా గది.
సో డైలీ పూజ చేసుకుంటే మన ఇంట్లో కానీ మన లైఫ్లో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అనమాట. సో మనం ఇల్లు తుడిచిన నీళ్ళల్లో కూడా మనం ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకుంటే ఫ్రైడే రోజు ఇంట్లో ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే అదంతా కూడా నీట్గా అయిపోతుంది అనమాట, వెళ్ళిపోతుంది. సో ఫ్రైడే చేసుకుంటే ఇల్లే టెంపుల్ లాగా మనకి ప్రశాంతంగా ఉంటుంది, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. సో వంట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసుకున్నాను. సో ఈరోజు నేను టమాటా మునక్కాయ కూర చేస్తున్నాను. సో నార్మల్గా డైలీ ఎలా తింటామో అలా చేస్తున్నాను, రాగా చూపిస్తున్నాను విజువల్స్ కూడా. నేను ఎక్కడ కూడా అన్ని మరీ ట్రిమ్ చేసి అట్లా ఏం చేయలేదు. సో ఏంటంటే న్యాచురల్గా ఉండాలి, రివ్యూ ఇచ్చినట్టుగా మనం అక్కడక్కడ ఆ ఇంపార్టెంట్ థింగ్స్ కానీ లేకపోతే కొంచెం మనకి గ్లామరస్గా ఉన్న థింగ్స్ మాత్రమే చూపించడం కాదు, ప్రతిదీ కూడా చూపించాను. సో ఏంటంటే నా వ్యూయర్స్ నా గురించి కానీ లేకపోతే మన ఛానల్ గురించి కానీ తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రము ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఎక్కడ కూడా ఫేక్ చేసినట్టు ఉండకూడదు. ఫేక్ అనేది నా లైఫ్లోనే లేదనమాట. సో అక్కడిది ఇక్కడ లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడం మాత్రం రాదనమాట. సో నా ఛానల్ నా మెయిన్ మోటో ఏంటంటే బ్లాగ్స్ కానీ ఏదన్నా వీడియో కానీ ఏదన్నా రియల్గా ఉంటేనే చూపిస్తాను, రియల్ థింగ్సే నాకు బాగా ఉపయోగపడింది అంటేనే చూపిస్తానమాట. సో అందుకే నేను నా వీడియోస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ట్రాన్స్పరెంట్గా చూపిస్తాను, చాలా జెన్యూన్గా ఉంటాయి నా వీడియోస్ అన్నీ కూడా. సో టమాటా మునక్కాయ కూర ఉప్పు అంతా చూసేసుకొని మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో ఇంకా ఆషాఢ మాసం ఉంది కాబట్టి ఇంకా ఇప్పటికే ఒకసారి పెట్టుకున్నాను గోరింటాకు. ఇదేంటంటే గోరింటాకు మా అత్తయ్య వాళ్ళు ఇంటి దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను అనమాట. సో ఆ రోజు కరివేపాకుతో పాటు ఇది పెట్టేసుకున్నారు, కవర్లో వచ్చేసింది. నేను అది కరివేపాకు కదా అని చెప్పేసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత 2 రోజుల తర్వాత చూసావు మై గాడ్ గోరింటాకు ఉందని చెప్పేసి. సో ఇప్పటికైనా బాగానే ఉందని చెప్పేసి మిక్సీ పట్టేసుకున్నాను. నార్మల్గా అయితే మనము గోరింటాకులో కొంచెం తమలపాకు అది యాడ్ చేసుకుంటే గోరింటాకు బాగా పండిద్ది. సో టైంకి గోరింటాకులో తమలపాకు వేయడానికి ఇంట్లో తమలపాకు లేదు కాబట్టి ఇంట్లో పులిసిన బాగా పులిసిపోయిన పెరుగు ఉందన్నమాట. సో పులిసిపోయిన పెరుగు కొంచెం ఒక్క యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. సో ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా. సో వాటర్లో మనం గోరింటాకు కలిపేసుకొని మనం కాళ్ళు కానీ చేతులు కానీ పెట్టుకుంటే ఎర్రగా అవుతుందని చెప్పేసి సో దాన్ని ట్రై చేశాను అనమాట. దాన్ని గోవింద పాదాలు ఆర్ కృష్ణ పాదాలు అంటున్నారు కదా. సో అంటే మన అరికాలంతా కూడా బాగా పండిద్ది అని చెప్పి చూపిస్తున్నారు. అట్లా ఒక 2 నిమిషాలన్నా పండిద్ది, ఒక 5 నిమిషాలన్నా పండిద్ది అని చూపిస్తున్నారు కదా. నేను కూడా అటెంప్ట్ అయ్యి కాళ్ళకు పెట్టుకొని గంటలు నడవడానికి కష్టపడ్డము ఎందుకని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. సో నేనైతే ఈ ట్రెండ్ని ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్ అదనమాట. సో తొందరగా కాళ్ళు ఎర్రగా పండిపోతాయి, త్వరగా మనము నడవడానికి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పి ట్రై చేశా. కానీ నమ్ముతారో లేదో మీకు తెలియదు కానీ అరగంట పెట్టుకున్నాను నేను కాళ్ళు. అట్లనే ఎట్లా ఉందో అట్లనే పెట్టుకున్నా, అరగంట పట్టింది కాళ్ళు ఎర్రగా రావడానికి. సో దీని బదులు మనం కాళ్ళకి గోరింటాకు పెట్టేసుకొని 1 గంట సేపు కళ్ళు మూసుకుంటే పండిపోయిద్ది కదా. కానీ కాళ్ళు అట్లనే పెట్టుకొని కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. సో ఇంకొకసారి అనిపించింది ఓపుకుంటే చేయొచ్చు కానీ మరీ కదలకుండా అట్లనే పెట్టుకొని ఉండాలంటే మాత్రం కొంచెం కష్టమే. నేనైతే దీన్ని సజెస్ట్ చేయను అనమాట. ఎందుకంటే నాలాగా చాలామంది ఉంటారు కదా, ఒకసారి కాలు పెట్టుకొని ఉండాలంటే కష్టం కదా. ఎట్లుందో అట్లా బొమ్మలాగా ఉండాలన్నమాట. సో అందుకనే ఎక్కువ టైం పట్టిద్ది. పిల్లలకి ట్రై చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు సహకరిస్తే మాత్రం ఫైన్, లేకపోతే ఇల్లంతా రచ్చరంబోలు అయిపోయింది అనమాట. సో గోరింటాకు అయితే చక్కగా ఎర్రగానే పండింది. కాకపోతే ఏంటంటే మనం అరికాళ్ళు దాంట్లో పెట్టుకొని ఉంటాము, బాడీలో హీట్ కూడా తగ్గిద్ది. మనం వాటర్లో పెట్టుకొని ఉంటాం కాబట్టి ఒక అరగంట పాటు ఎక్కువ వేడి చేసినా కానీ ఇలాంటి వాళ్ళకి బాగా తొందరగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట, వేడి తగ్గుతుంది. అలాగే గోరింటాకు అసలు ఎందుకు పెట్టుకుంటాం మనం ఆడవాళ్ళు? మనం నీళ్ళల్లో ఆషాఢ మాసంలో కానీ చల్లకాలము వర్షాకాలంలో గోర్లు అవన్నీ కాళ్ళు పగుళ్ళు వచ్చి పాడైపోతుంటాయి కాబట్టి సో ఇది చక్కగా మంచి మెడిసిన్ లాగా మనకి కాళ్ళకి యూజ్ అవుతుందని. అలాగే గోరింటాకు పెట్టుకుంటే మన గర్భసంచికి సంబంధించిన ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కానీ పోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా పోతుంది అనమాట. సో మా హార్ట్ కూడా మంచిగా పంపింగ్ అనేది చేస్తుంది. సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. సో ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా. సో తర్వాత గోరింటాకు తీసేసిన తర్వాత 1 గంట పాటు చేతిని కడుక్కోకుండా అట్లనే ఉంచుకున్నాను. తర్వాత కొంచెం కొబ్బరి నూనె పెట్టేసుకొని అలా ఉంచుకుంటే చక్కగా ఎర్రగా పండిందనమాట. సో ఇప్పుడైతే అన్నీ మిక్సీలో వేసుకుంటున్నాం కానీ మేము చిన్నప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి చెట్టుకి గోరింటాకు కోసుకొచ్చుకొని
చక్కగా రోట్లో రుబ్బుకొని ఒక 5, 6 నేను ఎగదోస్తా అని చెప్పి ఎగదోసేవాళ్ళం. ఎందుకంటే చేతి అంతా కూడా ఎర్రగా అవుతుందని చెప్పేసి పోటీ పడి మరీ ఎగదోసేవాళ్ళం అనమాట రోట్లో. ఒకళ్ళు కొంచెంసేపు అట్లా భాగాలు వేసుకొని రుబ్బేయించుకునేవాళ్ళం అనమాట గోరింటాకు. సో ఇప్పుడు అన్నీ కూడా లైఫ్ ఈజీ అయిపోయింది కానీ వాటిల్లో హ్యాపీనెస్ లేదనిపిస్తుంది నాకైతే. సో మనుషులు కూడా మాట్లాడుకోవడం తక్కువైపోయింది. సో అప్పుడైతే ఏంటంటే మేము 90s కిడ్స్ కాబట్టి చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేసామనిపిస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.